ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింటా చర్చనీయాంశమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు ఆ జట్టు వీడ్కోలు చెప్పనుందని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత రిటెన్షన్ పాలసీ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా 4 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్ టు మ్యాచ్ కార్డ్ కింద వేలంలో ఓ ప్లేయర్ ను మాత్రమే తీసుకోవచ్చు. మెగా వేలం నేపథ్యంలో జట్టు ప్రక్షాళనపై ఫోకస్ పెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పై వేటు వేసింది. గత 7 ఏళ్లుగా పాంటింగ్ ఆ జట్టుకు కోచ్ గా సేవలందిస్తున్నాడు. కానీ టైటిల్ మాత్రం అందివ్వలేకపోయాడు. దాంతో పాంటింగ్ ను తప్పించిన ఢిల్లీ యాజమాన్యం కెప్టెన్ ను కూడా మార్చాలనే యోచనలో ఉన్నట్లు కథనాలొస్తున్నాయి. ఒకవేళ పంత్ను ఢిల్లీ వదులుకుంటే అతన్ని తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుందట. ధోనీ వారసుడిగా అతన్ని జట్టులోకి తీసుకోవాలనే ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఏడాదే ఐపీఎల్ కు వీడ్కోలు పలుకుతాడని అంతా భావించారు. కానీ అతను ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మెగా వేలం నేపథ్యంలో ధోనీని చెన్నై రిటైన్ చేసుకోవడం కష్టమే. ఈ క్రమంలోనే ధోనీ స్థానాన్ని పంత్తో భర్తీ చేయాలని సీఎస్కే భావిస్తుందట. వికెట్ల వెనకాల ధోనీలా చురుకుగా ఉంటూ బ్యాటుతోనూ విధ్వంసం సృష్టించే పంత్ తమ జట్టు కూర్పుకు సరిపోతాడని సీఎస్కే ఆలోచిస్తుందట. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ను కుదిరితే ట్రేడింగ్ పద్ధతిలో లేదా వేలంలో దక్కించుకోవాలని సీఎస్కే ప్రణాళికలు రచిస్తోందట.